ఈరోజు దేవుని వాగ్దానంగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని చూసుకుందాం. మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. మీరు దేవుని బిడ్డలందరూ కూడా మీరు వ్యవసాయమై ఉన్నారు. మరి విత్తనాలు విత్తేది సేవకుడు. హల్లెలూయా. మీరు దేవుని గృహమై ఉన్నారు. దేవుని ఆత్మ మీలో ఉంది కాబట్టి మీరు పరిశుద్ధంగా జీవించాలి. దేవుడు మీతో ఉన్నాడు కాబట్టి దేవుని మార్గంలో మీరు నడుచుకోవాలి. హల్లెలూయా. కొంతమంది నేను అపోల్లో వాడను, నేను పౌలు వాడను, నేను పేతురుకు సంబంధించిన వ్యక్తిని అని డివైడ్ చేస్తూ ఉంటారు. అదే విషయాన్ని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చూస్తా ఉన్నాము. ఆ సేవకుడు ఆ డినామినేషన్ అండి, ఈ సేవకుడు ఇక్కడ సంబంధించిన వ్యక్తి అండి, ఈ సేవకునికి అది ఉందండి, ఈ సేవకుని దగ్గర ఇది లేదండి. ఎవరైనా దేవుని సేవకులే. యేసుక్రీస్తును ఒప్పుకునే వ్యక్తి దేవుని సేవకుడే. యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసే వ్యక్తి దైవ సంబంధమైన వ్యక్తి. యేసుక్రీస్తు అని ఒప్పుకోకుండా వివిధమైన మాటలు చెప్పే వ్యక్తి దేవుని సంబంధమైన వ్యక్తి కాదు. యేసుక్రీస్తుగా ఒప్పుకునే వ్యక్తే దేవుని సంబంధి అని 1 యోహానులో, 2వ యోహానులో, 3వ యోహాను పత్రికల్లో మనం యోహాను భక్తుడు రాయడం చూస్తా ఉన్నాం. సో యేసుక్రీస్తు నామంలో బోధిస్తున్న ఈ వాక్యాన్ని మీరు స్వీకరించండి. మా పాస్టర్ అండి, మా దైవజనుడు అండి, ఈయన గొప్ప వ్యక్తి అండి, ఈయన అలాంటి వ్యక్తి అని కామెంట్స్ మనం మానేసి దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా తీసుకోవడం ఎంతో ఆశీర్వాదము. దేవుని బిడ్డలు దేవుని వ్యవసాయమై ఉన్నారు, దేవుని గృహమై ఉన్నారు. సేవకులు దేవుడు ఏర్పరచుకున్న సాధనమై ఉన్నారు, దేవుని పరివారై ఉన్నారు. దైవ సేవకులుగా మేము మీకోసం ప్రార్థన చేస్తా ఉన్నాము. దైవ సేవకునిగా నేను నీకు వాక్యాన్ని ప్రకటిస్తా ఉన్నాను. ఈ వాక్యాన్ని హృదయంలోనికి తీసుకో, నీవు మార్పు చెందు, దేవుని గృహంగా మారు, దేవుని పొలంగా మారు, ఈ వాక్యంలో అభివృద్ధి చెందు. హల్లెలూయా. నేను పౌలు వాడనండి, అపోల్లో వాడనండి, మేము అదే అండి ఇదని చెప్పొద్దు. మనమందరము దేవుని బిడ్డలమై ఉన్నాము. దేవుడు మనకు తండ్రి ఉన్నాడు. దైవ సేవకులు మనకెంతో ఆశీర్వాదకరము.